టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాకీర్ బాయ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నెల్లూరు మైనార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు సిటీ 42 మరియు 43వ డివిజన్ల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిగా సేవలందించిన మహమ్మద్ జాఫర్ షరీఫ్ ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జాకీర్ బాయ్ మృతి వార్త నెల్లూరు ముస్లిం సమాజంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేసింది. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తూ మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయంగా మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ విధమైన దుర్ఘటన జరగటం అత్యంత దురదృష్టకరమని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఒక కీలక నాయకుడిని కోల్పోయిందని, నెల్లూరు జిల్లా మైనార్టీ విభాగానికి ఇది తీరని లోటని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జాకీర్ బాయ్ మృతికి సంతాపంగా పార్టీ శ్రేణులు, మైనార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.